నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ రిజల్ట్స్ వచ్చేసాయి. మనందరం చూసాం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందో. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అన్ని మున్సిపాలిటీస్లలో చాలా ట్రాక్ రికార్డులు బద్దలు కొట్టారన్నది వాస్తవం. అసలు ఆ ట్రాక్ రికార్డులు ఏంటి, అసలు ఈ ఎలక్షన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం ఏ రకంగా కూనీ చేశారు, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా నిద్రపోయింది అనేది మనందరం చూడాలి. ఇక వాస్తవాల విషయాన్ని గనక వచ్చినట్లయితే, ట్రాక్ రికార్డుల విషయాన్ని గనక వచ్చినట్లయితే ఒక్కొక్క వార్డు మెంబర్ గెలవడానికి 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎన్నో చూసాం. ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క పార్టీ 20 నుంచి 30 కోట్లు కూడా ఖర్చు పెట్టడంలో వెనకకు పోలేదన్నది వాస్తవం. ఒక్కొక్క ఓటుకి 30 నుంచి 50 వేల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నటువంటి వార్డు మెంబర్లు కూడా ఉన్నారన్నది వాస్తవం. ఇదండి మనము చూస్తూ పోతుంటే ఎలక్షన్ ఖర్చు ఎక్కడికి వెళ్తుంది. ఒకప్పుడు ఒక మున్సిపల్ వార్డు మెంబరు 1,00,000 రూపాయలు పెట్టి గెలిచే స్థాయి నుంచి ఇవాళ 2 నుంచి 3 కోట్ల స్థాయికి పెరిగిందంటే అసలు మన ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట, ఎలక్షన్ కమిషన్ ఉన్నట్ట లేనట్ట, అసలు ఈ ఖర్చు పెంచుకుంటూ పోతూ ఉంటే దీనివల్ల ఎవరు నష్టపోతారన్నది మనందరం గ్రహించాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏంటంటే ఈ మున్సిపాలిటీస్లలో గెలవాలి అని పంతానికి పోయి అటున్న రూలింగ్ పార్టీ వాళ్ళు, ఇటున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు, అటు 3వ స్థానంలో ఉన్న కొన్ని పార్టీలు కనీసం కొన్నన్న వార్డు మెంబర్లు గెలుచుకొని పరువును కాపాడుకోవాలనేటువంటి పంతానికి వెళ్ళి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారన్నది వాస్తవం. కొన్ని ప్రాంతాలలో, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అయితే ఒక ఎకరం భూమి అమ్మితే 10 కోట్లు వస్తే 10 కోట్లకు 10 కోట్లు తీసుకొచ్చి ఎలక్షన్ చేసిన వార్డు మెంబర్లు ఉన్నారన్నది కూడా వాస్తవం. సో ఒక ఓటుకు 50,000 ఏందండి, ఒక ఓటుకు 50,000 ఇచ్చి నువ్వు ఇవాళ వార్డు మెంబర్ గెలిస్తే నువ్వు ఏం చేస్తావు, అక్కడ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని మీ యొక్క సర్వీసెస్ ని గుర్తిస్తారన్నది నాకు తెలియడం లేదు. అంతేకాదు కొన్ని మున్సిపాలిటీస్లలోనైతే అసలు కుక్కర్లు పంచిపెట్టారు, రిఫ్రిజిరేటర్లు పంచిపెట్టారు, ఫ్యాన్స్ పంచిపెట్టారు, ఏసీలు పంచిపెట్టారు, అసలు చెప్పకూడని అన్ని కూడా పంచిపెట్టారు అన్నది వాస్తవం. ఇక లిక్కర్ కైతే కొదవ లేదు, లిక్కర్ కైతే హంతు లేదు. ఎక్కడ పడితే అక్కడ డంపులు మేనేజ్ చేసుకొని విపరీతంగా లిక్కర్ కూడా పంచడం మనం చూసాం. రియల్ గా ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు ఈ గత 10 రోజులలో ఎంత లిక్కర్ అమ్ముడు పోయిందో నెంబర్లు బయట పెడితే మీ మైండ్ బ్లాక్ అవుతుంది అన్నది వాస్తవం. మరి ఇలా ఖర్చు పెంచుకుంటూ పోతే దీనికి ఎవరు కారణం? అసలు ప్రజలు కారణమా లేదంటే లీడర్లు కారణమా? ఇంత డబ్బు పెట్టి గెలిచిన లీడర్ రేపు ఏం చేస్తాడు? మళ్ళీ ప్రజల నుంచి దోచుకోవడమే కదా. మళ్ళీ ప్రజల నుంచి దోచుకుంటే జరిగే నష్టం ఏంటి? ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? జరిగే పనులలో ఎంత నాణ్యత ఉంటుంది? ఆ జరిగే పనుల నుంచి ఎంత కమిషన్లు వీళ్ళు తీసుకొని ముందుకెళ్తారు. అయితే పెట్టిన డబ్బు ప్రజల నుంచి, ప్రజలకు కావాల్సిన పనుల నుంచి కమిషన్ల రూపంలో తీసుకోవడం, లేదంటే ఆ లీడర్ నష్టపోయి అప్పులు చేసి రోడ్ల మీద పడడం, ఈ రెండే కదా ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామో అర్థం కావట్లేదు. రియల్ గా లీడర్ల కంటే ఎక్కువ ప్రజలని మనం ఇక్కడ ప్రశ్నించాలి. ప్రజలు ఎందుకు ఇలా వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతుంటే ప్రశ్నించట్లేదు? ప్రజలు ప్రశ్నించకుండా అక్కడున్న యువత ఏం చేస్తుంది అన్నది మనందరం ప్రశ్నించుకోవాలి. మరి యువత ఒకప్పుడు ఎంతో చైతన్యం ఉండేది, ఎంతో ప్రశ్నించే స్థాయి నుంచి ఇవాళ ఒక బానిసలుగా ఎందుకు తయారైనది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి అక్కడున్న యువత అయినా కనీసం ఇలాంటి జరగకుండా ఆపి ఉంటే ఇలా బాగుండేది. వీళ్ళు ఇలా పంచి పెడుతుంటే యువత అడ్డుకున్నా గానీ వాళ్ళు భయపడి ఇలాంటి చేయకుండా ఉండేవాళ్ళు. కానీ విచ్చలవిడిగా పంచి పెడుతుంటే అటు యువత నిద్రపోయింది, ఇటు పోలీస్ వ్యవస్థ నిద్రపోయింది, అటు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది అన్నది వాస్తవం. ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్య విలువలకి కూనీ చేసినట్లు అవుతుంది. ప్రజాస్వామ్యం బతకదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం గనక కూనీ చేస్తే రేపు అది మన కుటుంబానికి దెబ్బ తగులుతుంది. అది మన కుటుంబానికి దెబ్బ తగిలిన రోజు, ఈ అసమర్థ నాయకులు, అసమర్థ వ్యవస్థ వల్ల మన కుటుంబం నష్టపోయిన రోజు మీరు అందరూ బాధపడతారు. ఆ రోజు తెలుస్తుంది మీరు చేసిన తప్పేంటన్నది. సో అప్పటి వరకు ఇంకా దీన్ని ఎవరు కాపాడతారో తెలియదు. ఎవరు వస్తారు, ఎవరు కాపాడతారో మనం వెయిట్ చేసి చూద్దాం. జై హింద్.